ఈ నేల భూమిపుత్రుల జాగీరే. ఎవరో మాకు దేశభక్తి పాటలు చెప్పాల్సిన పని లేదు. పోరాటాలు, యుద్ధాలు, త్యాగాలు మాకు కొత్త కాదు అంటూ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక కేటీఆర్ ఎట్లా ఉందంటే, కేటీఆర్ ముచ్చట ఎట్లా ఉన్నదంటే, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు బరుగుతాయి అంటారు కదా, సామెత ఉంది కదా, గట్లా ఉన్నది. మరి ఏం చేసినావు? 2 తారీఖు నాడు ఏం చేసినావు? ఎందుకు నువ్వు ఖండించలేదు? మరి ఎందుకు ఖండించలేదు? సో ఈరోజు వాస్తవానికి కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అది కూడా ఏంది, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, తప్పదు అన్నట్టే మాట్లాడినావు. అంతకుమించి పెద్దగా నువ్వు మాట్లాడింది ఏం లేదు. ఏమంటుండిగా తెలంగాణ ఓజీ కేసీఆర్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక కేటీఆర్ ఏమంటా ఉన్నాడంటే, నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన కేసీఆర్ తెలంగాణ ఓజీ, ఇక కేసీఆర్కి ఎప్పుడు బయటికి రావాలనో, కేసీఆర్ ఏం చేయాలనో, రేవంత్ రెడ్డి మీద ఎట్లా కొట్లాడాలనో మొత్తం కూడా కేసీఆర్కి తెలుసు. రేవంత్ రెడ్డికి మేమే ఎక్కువ, అంటే కేటీఆర్, హరీష్ రావు మేమే ఎక్కువ, ఆయనతో సమానం కాదు అని చెప్పి ఇక్కడ కేటీఆర్ వ్యాఖ్యలు చేసిండు. సో ఏదేమైనా మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీకు నచ్చినా నచ్చకపోయినా. సో అది ఏమంటుండే పవన్ అన్న, అవును అదే నిజం. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళైనా తగ్గని తెలంగాణ సెంటిమెంట్, 12 ఏళ్ళు కాదు, ఈ వేల కోట్ల సంవత్సరాలైనా, ఈ భూమి ఉన్నంత కాలం, ఈ సూర్యచంద్రుడు ఉన్నంత కాలం తెలంగాణ సెంటిమెంట్ గట్లనే ఉంటుంది. బరాబరి రాజకీయ పార్టీలు పక్కన పెట్టి తెలంగాణ కోసం తెలంగాణ సమాజం అంతా ఒక్కటవుతుంది, తెలంగాణ గొంతంతా ఒక్కటవుతుంది. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్కి మాత్రం నేను థ్యాంక్స్ చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా థ్యాంక్స్. ఎందుకు అనుకుంటారా, మళ్ళొక్కసారి తెలంగాణ సమాజాన్ని మాత్రం ఒక్కటేసిపోయిండు. వచ్చిండు కానీ తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసినట్టే, ఒకటి స్పష్టంగా ఈ దేశానికి చాటి చెప్పాల్సిన పరిస్థితి మన తెలంగాణ ప్రజల మీద ఉన్నది. సో మా అస్తిత్వం మీద దాడి చేస్తే, మా భాష మీద దాడి చేస్తే బరాబరి తెలంగాణ ప్రజలందరూ ఒక్కడై తరిమి కొడతారని చెప్పి మాత్రం ఒక మెసేజ్ మాత్రం ఇచ్చారు, బలంగా ఇచ్చారు. తెలంగాణ, తమిళనాడులో ప్రాంతీయ అస్తిత్వం బలంగా ఉన్నది. కులాల మధ్య పంచాయతీలు తప్ప ఏపీకి ఆంధ్ర అనే భావన లేదని ఎవరు చెప్తుండు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. చెప్తా ఉన్నాడు. కులాల మధ్య పంచాయతీలు తప్ప ఏపీకి ఆంధ్ర అనే భావన లేదు. సో ఇప్పుడు ఈ మాట చూడండి పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి ఏమన్నాడు? తెలంగాణకు వచ్చి ఈ తెలంగాణ భావన ఏంది, ఈ ప్రాంతీయ భావన ఏంది, ఇది ప్రాంతీయవాదమట, ఉగ్రవాదంతో సమానం అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్, మరి నువ్వు మాట్లాడుతుంది ఏంది ఇప్పుడు? మరి ఆంధ్ర ప్రాంతీయ భావం ఏంది? సో నాకు ఒకటి అర్థం కాదు పవన్ అన్న, నేను అడుగుతా, మరి ఆంధ్రోడు అనుకుంటే ఏమంటారు? ఆంధ్రోడు ఏమంటారు? మా తెలంగాణోడు అంటారు, ఆంధ్ర లీడర్లు అంటారు, తెలంగాణ లీడర్లు అంటారు. మరి ఇంకేమైనా అంటారా? మమ్మల్ని ఆంధ్రోడు అంటారు బరాబర్. నువ్వు ఆంధ్రోడు కాదా? నువ్వు చెప్పుకోవా? నేను ఆంధ్ర బిడ్డనని చెప్పుకోవా? నువ్వు బరాబర్ మీకు అట్లా చెప్పుకుంటాం తెలంగాణ బిడ్డనని చెప్పి. అందులో ఏమున్నది? చిన్న ఘటన గాలివాన అయింది, గాలివాన లేదు, ఏం కాలేదు, పెద్ద ఊహించుకుంటారు మీరు. సభకు అనుమతిస్తే వివాదం కాకపోవు. కేటీఆర్తో మంచి సోదరభావం ఉన్నది, ఆయన చెప్పాడంటే కరెక్టే. సో ఇది చూసిరా ఏముందో, ఆయన కిలిగజలానట్టే ఉంది ఇద్దరు ముచ్చట. సో కేటీఆర్ అంటే మంచోడు, సోదరభావం, ఆయన ఏమన్నాడు, నన్ను ఏమన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణలో పోటీ చేసే ఉద్దేశం ఏది వ్యక్తిగతంగా నాకు లేనే లేదు. కథం అయిపోయింది మీ పని. తెలంగాణ జనసేన లీడర్లు ఇక మీరు తడిపట్టి వేసుకోవాల్సిందే. తెలంగాణలో పోటీ చేసే ఉద్దేశమే వ్యక్తిగతంగా నాకు లేనే లేదు అంటుండు. అసలు అంటే ఆయనకు ఉద్దేశమే లేదు. మీరే నిమ్మలంగా ఆంధ్రలో ఏదో రాజకీయాలు చేసుకుంటుండు పవన్ కళ్యాణ్. ఆ చేసుకోనియకుండా మీరు పిలిపించి ఆయన ఆగవాహం చేస్తారు, మాటలు అనిపిస్తారు. అమరావతిలో మీడియాతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ఇది